అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ రైతులకు 2 లక్షల రుణమాఫీ అనేది ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని కేవలం 27 రోజుల్లోనే, అంటే ఆగస్టు 15కు మేము ఖచ్చితంగా రుణ విముక్తులు చేస్తాం, ఇచ్చిన మాట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో లోన్ మాఫీ చేస్తామని చెప్పేసి పదే పదే చెప్పడం జరిగిందో, మొదటి రోజు ఏదైతే ₹1,00,000 వరకు లోన్ మాఫీ కార్యక్రమం మొదలుపెట్టిన నుంచి 27 రోజుల లోపలనే దాదాపు 18,000 కోట్లు 22 లక్షల మంది పైన రైతులకు ఇవాళ వారికి డబ్బులు జమ చేయడం జరిగింది, లోన్ మాఫీ చేయడం జరిగింది. చాలా మంది టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. వారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఆనాడు హరీష్ రావు 15th ఆగస్టులో మేము మాఫీ చేస్తామని అంటే ఇది కానే కాదు, చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పేసి మాట్లాడినటువంటి వ్యక్తి ఎక్కడ పోయినావు? నువ్వు ఇలా అసెంబ్లీ ఏదైతే ఉందో దాని స్పీకర్ ఫార్మాట్ లో తీసుకొని రాజీనామా రెడీ పెట్టుకో. నువ్వు రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ ఆయన ఏదైతే ఛాలెంజ్ చేసిండో నేను ఖచ్చితంగా రాజీనామా చేస్తానోడు రాజీనామా చేయకుండా తప్పించుకోవడానికి అసలు కాంగ్రెస్ పార్టీ లోన్ మాఫీ కానే కాదు అని మాట్లాడుతూ ఉన్నాడు. మీరు చేసిన నిర్వాహకం ఏంది? రెండోసారి అధికారంకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు మీరు ఒక పైసా మాఫీ చేయకుండా కేవలం ఎన్నికల ముందు ఒక కొన్ని మాఫీ చేసి దాంతో కూడా 8,500 కోట్లు మీరు మాఫీ చేయాలనేటువంటి నీచమైన చరిత్ర మీరు. కానీ మేము అట్లా కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు మాఫీ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ఏదైతే కార్యక్రమం ఉందో ఇది దేశ చరిత్ర నిలిచిపోతుంది. ఏ రాష్ట్రంలో కూడా ఎవ్వరు కూడా ఎక్కడ కూడా చేయనటువంటి పరిస్థితి. కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు మహారాష్ట్రలో మధ్యప్రదేశ్లో చేస్తామని. అసలు అక్కడున్న జనాభా ఎంత, ఇక్కడున్న జనాభా ఎంత, ఇక్కడున్న లోన్ ఎంత, అక్కడున్న లోన్ ఎంత చూడాల్సిన అవసరం ఉంది. మనకున్నటువంటి తక్కువ జనాభాలో మనకున్నటువంటి ఆర్థిక పరిస్థితులు చాలా ఘోరంగా తయారు చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ మొత్తం ఆర్థిక నేరాలు చేసి వల్ల ఆర్థికమైన ఇబ్బందులు పెట్టినా కానీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన మాట కోసం రైతులను ఆదుకోవడం కోసం ఇవాళ లోన్ మాఫీ చేయడం జరిగింది. మిగిలిన ఏదైతే చాలా మంది రైతులు ఉన్నారో దాదాపు 31,000 కోట్లు మాఫీ చేయవలసినటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. కానీ ఇవాళ 22 లక్షల మందికి 15,000 కోట్లు మాఫీ అయినాయి. మిగిలిన రైతులకు రేషన్ కార్డు సమస్య కావచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి నిర్ధారణ కావచ్చు, డాటా నాట్ ఫండ్ కావచ్చు, ఎట్లాంటి సమస్య ఉన్నా వాళ్ళందరినీ పరిష్కరించడం కోసం ఒక సర్క్యులర్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఏఈఓలు జిల్లా వ్యవసాయ అధికారులు ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామాన తిరిగి గ్రీవెన్స్ వేసి ఎవరికి ఎక్కడ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది అని చెప్పేసి నిర్ధారణ చేసుకొని మిగిలిన వాళ్ళందరికీ కూడా 1 మంత్ లోపు చేసేటటువంటి కార్యక్రమం ప్రభుత్వం తీసుకున్నది. కాబట్టి ఏ రైతాంగం కూడా ఎవరు కూడా మాకు రాలేదు, మాకు రాదేమనేటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది, ఏ ఒక్క రైతు కూడా అర్హులైన రైతులు ఎవరు కూడా మిస్ కావద్దు. రేషన్ కార్డు అనేది కుటుంబం నిర్ధారణ కోసం ఒక ప్రక్రియ తప్పితే గాని లోను మాఫీ కోసం రేషన్ కార్డు ప్రామాణికం కాదనేటువంటి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ చెప్పడం జరిగింది. ఇవాళ టిఆర్ఎస్ వాళ్ళు రైతులలో ఆందోళన గురి చేయడం కోసం, కాంగ్రెస్ పార్టీ లోన్ మాఫీ చేయలేని బదనం చేయడం కోసం అనేక రకాలుగా మాట్లాడుతూ ఇవాళ ఆందోళన చేస్తా ఉన్నారు. ఇవాళ హైదరాబాద్ లో గన్ పార్క్ దగ్గర కొందరు టిఆర్ఎస్ వాళ్ళు ఆందోళన చేస్తా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఎప్పుడు వాళ్ళు చేయలేని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటువంటి దాన్ని జీర్ణించుకోలేక చేస్తా ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లాకు వచ్చేసరికి రేపు టిఆర్ఎస్ పార్టీ రుణమాఫీ మీద ఆందోళన చేద్దామనే ఒక కార్యక్రమం తీసుకున్నట్టున్నది. నేను అడుగుతా ఉన్నా, మీకు నిజంగా రైతుల మీద ప్రేమ ఉంటే మీ 10 ఏళ్ల కాలంలో మొదటిసారి మీరు రుణమాఫీ చేస్తానన్నారు, మీరు ఎటుపోయిడ్రు? 6 దఫాలుగా చేయడం వల్ల వడ్డీలకు నిండినటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు మాట్లాడలేరు? రెండోసారి అధికారంలో మీరే ఉన్నారు. మరి అధికారం చేపట్టిన నుంచి దిగిపోయేదాకా మీరు మాఫీ గుర్తుకోలేదు, మరి ఎందుకు మాట్లాడలేకపోయినరు? అంటే మీరు చేయలేని పని మీద మేము చేసి చూపించినాము. ఈ రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో ఉంది. గతంలో కూడా దేశవ్యాప్తంగా ఏకకాలంలో
73,000 కోట్లు మాఫీ చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అట్లానే ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధికారం వచ్చిన తర్వాత ఇది దేశ చరిత్రలో ఎవరు లేని విధంగా రైతాంగానికి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఇవాళ రుణమాఫీ చేసింది. ఎక్కడైతే రేషన్ కార్డు సమస్య కావచ్చు, ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూస్ తోటి రాని వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ రుణమాఫీ చేయాలన్నటువంటి ఆలోచనతో ప్రభుత్వం రేపు గ్రివెన్స్ చేస్తా ఉంది. దాంట్లో అందరికి కూడా చెప్పుకునే అవకాశం ఉంది. అందరి సమస్యలు పరిష్కరించే దిశగా రేపు ప్రభుత్వం అందరికి లోన్ మాఫీ దిశగా మిగిలినందరికి చేసుకున్నటువంటి చర్య చేస్తా ఉంది. అందుకని నేను మరోసారి మీ ద్వారా టిఆర్ఎస్ పార్టీలను అడుగుతా ఉన్నా, మీరు చేయలేని పని మేము చేస్తున్నందుకు మీరు రోడ్ల మీదకి వస్తారా? మేము ఇలా 22 లక్షల మందికి 18,000 కోట్లు 20 రోజుల మాఫీ చేసినందుకు వస్తారా? మరి రానులకు కూడా మేము ఆల్రెడీ చేస్తామని చెప్పేసి గ్రివెన్స్ పెడితే కూడా దానికోసం వస్తారా? ఎందుకోసం మీరు రోడ్ల మీదకి వస్తారో మీకని అర్థమవుతుందా? మేము ఆల్రెడీ 18,000 కోట్లు ఖాతాలు వేసి మిగిలిన కూడా మాఫీ చేస్తాం, అందరి టెక్నికల్ ఇష్యూస్ అంతా కూడా సర్వే చేసి నిర్ధారణ చేసి ఇస్తామంటుంటే కూడా రోడ్ల మీదకి వస్తామని అంటే మరి ఎందుకోసం వస్తారో మీకేమైనా అర్థమవుతుందని అడుగుతా ఉన్నా. అందుకని ఇట్లాంటి తుగ్లక్ పనులు మానేసి ఈ ఏదైతే చారిత్రాత్మక నిర్ణయం ఉన్నదో దీన్ని స్వీకరించండి. మేము చేయలేకపోయినాం, కాంగ్రెస్ వాళ్ళు చేసిరని చెప్పేసి మీరు ఆహ్వానించండి. కానీ అది చేయకుండా ఇవాళ బదనాం చేసి ఏదో రకంగా ప్రతిపక్షాలు ఉన్నాం కదా విమర్శించాలనేటువంటి ఒక ఆలోచనతో చేస్తే అది మంచిది కాదు. ఇక రైతాంగం పక్షాన కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆ దిశగా భవిష్యత్తులో కూడా ప్రతి రైతును కూడా ఆదుకునే దిశగా ప్రభుత్వం పాలన కొనసాగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.